నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం। నా పేరు హరిప్రియ। ముందుగా బులెటిన్। తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి। పట్టణ పరిధిలోని పలు దేవస్థానాల్లో అమ్మవార్లు వివిధ రకాల అలంకారంలో భక్తులకు దర్శనం। డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల గుర్తించిన 30 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని పథకం ద్వారా పోషకాహార పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు। ఈ క్రమంలో గురువారం స్థానిక గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు సరైన పౌష్టికాహారాన్ని తీసుకుంటూ వైద్య సలహాలు పాటిస్తూ ఉంటే ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చునని అన్నారు। ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు। ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, ప్రగతి సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు। ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా డాక్టర్ సిఆర్ రెడ్డి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవని మన ఎయిడ్స్ గ్రస్తులకు ఒక 30 మందికి ప్రతి నెల మనం పౌష్టికాహారం ఇమ్యూనిటీ పెంచుకునే దానికి మంచి పౌష్టికాహార వస్తువుల్ని మనం ఇక్కడ ఒక 30 మందికి ఇవ్వటం జరుగుతుంది। ఈ ప్రక్రియ ప్రతి నెల 30 మందికి జరుగుతూ వస్తుంది। దీనికి మా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారి సంపూర్ణ సహకారంతో ప్రతి నెల ఈ మంచి సరుకులు ఇవ్వటం జరుగుతుంది। వాళ్ళకి ఎంత చెప్పినా కూడా తక్కువే, ఎందుకంటే సంవత్సరానికో 6 నెలలకో కాకుండా ప్రతి నెల ఒక 30 మందికి ఇవ్వడం అనేది అది ఆషామాషా విషయం కాదు, చాలా గొప్ప విషయం। అది ఒక సిఆర్ రెడ్డి కుటుంబానికి దక్కుతుందని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ నమ్ముతుంది। వాళ్ళు ఇదే కాకుండా అనేక రకాల సంస్థలకి అండదండలు అందిస్తూ, ప్రోత్సాహాన్ని అందిస్తూ వాళ్ళు చేసే సేవ దేవుడు వాళ్ళని ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ మనకు ముఖ్య అతిథిగా వచ్చిన మా ఆర్ఎంఓ సార్కి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే మనకంతా కూడా వీళ్ళకి మనం గవర్నమెంట్ హాస్పిటల్స్ ట్యాబ్లెట్స్ ఇస్తుంది, మనం ఇమ్యూనిటీని పెంచుకునే దానికి పౌష్టికాహారాలు పుష్కలంగా ఇస్తున్నాం। డాక్టర్ గారు, ఆర్ఎంఓ గారు మంచి సూచనలు వాళ్ళకి బాగా పనిచేస్తున్నాయి, చాలా సంతోషమైన విషయం। మీరందరూ కూడా ఇవన్నీ కూడా పాటించాలి తప్పకుండా కానీ పాటిస్తే మీరు సమాజం ఇంకా కూడా రెట్టింపు ఉత్సాహంతో కూడా ఉండొచ్చని మేము భావిస్తూ, ఇంకా కూడా భగవంతుడు మాకు బలాన్ని ఇచ్చిన దానికి ఇంకా మీకు భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు కూడా కొన్ని చేస్తామని చెబుతూ, ఇంతటి చక్కటి అవకాశాన్ని మాకు ప్రగతి సేవా సంస్థ కలగజేసిన మా డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణమ్మ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం। ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడం, అనారోగ్యంగా ఉన్నవాడిని ఆదరించడం అనేది ప్రగతి సేవా సంస్థ యొక్క లక్ష్యంగా ముందుకెళ్తూ ఉన్నాం। ప్రగతి సేవా సంస్థ చేస్తున్నటువంటి 3 శాశ్వత పథకాల్లో భాగంగా ఈరోజు డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని కార్యక్రమంలో భాగంగా ఈ పలసరుకులను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది। అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి మేమున్నాం సంజీవని లాగానే ధైర్యాన్ని ఇవ్వడం కోసం ప్రగతి సేవా సంస్థ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది। ఇలాంటి కార్యక్రమాలని మరెన్నో చేయాలని చెప్పేసి ఈరోజు దాతలుగా వ్యవహరిస్తున్నటువంటి రోహిణమ్మ గారికి, జనార్దన్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం। ధన్యవాదాలు। ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన ఆర్ఎంఓ గారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు। ముఖ్యంగా ప్రతి నెల కూడా మన డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద ఈ దానం చేస్తాం అనేది చాలా ముఖ్యమైనది। మన తమ్ముడు చెప్పాడు, ఆరోగ్యం అందరికీ కావాలి అనేదే ప్రగతి సేవా సంస్థ యొక్క ఉద్దేశం। దానిలో భాగంగానే ప్రతి నెల కూడా ఈ రోగగ్రస్తులకి ఈ సరుకులు పంపిణీ చేస్తాం అనేది నిజంగా ఆనందదాయకంగా ఉంది।
ప్రతిరోజు కూడా ప్రగతి సేవా సంస్థ అనేది సమాజంలో కనిపిస్తూనే ఉంది. ఆ విధంగా కనపడటం వల్ల ఎంతోమందికి ఉత్తేజం కలుగుతూ ఉంది. ఆ విధమైన ఉత్తేజంతోనే నేను మా తమ్ముడి దగ్గరికి మళ్ళీ ఇక్కడికి చేరగలిగాను అన్నమాట. ప్రతిరోజు కూడా కార్యక్రమాలు చూస్తూ నాకు ప్రగతి సేవా సంస్థలోకి వస్తే బాగుండు అనేది అవకాశం మా తమ్ముడు నాకు ఇచ్చినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. డాక్టర్ రోహిణి గారికి కానీ జనార్దన్ రెడ్డి గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. లయన్స్ క్లబ్లో కూడా పర్మనెంట్గా ప్రతి నెల కూడా 15వ తేదీ ఫల సరుకుల కార్యక్రమానికి మాకు 5 లక్షలు ఇచ్చారు. దాన్ని కంటిన్యూషన్గా 25 లక్షలు చేసి దాన్ని ప్రతి నెల కూడా ఒక 20 మందికి ఈ ఫల సరుకులు ఇస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ కూడా సేవ చేస్తాము. సేవ అంటేనే డాక్టర్ సిఆర్ రెడ్డి గారు, రోహిణి గారు, జనార్దన్ రెడ్డి గారు వాళ్ళు ఈ సేవ చేస్తున్నందుకు మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, దానికి దాతలుగా వ్యవహరించినటువంటి డాక్టర్ రోహిణి మేడం గారు, డాక్టర్ జనార్దన్ రెడ్డి గారుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఎవరైతే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళ ఇమ్యూనిటీని పెంచి వాళ్ళ జీవన ప్రమాణాలని మెరుగుపరచడం ముఖ్య ఉద్దేశంగా భావించి వాళ్ళకి మంచి పౌష్టికాహారం అందించడంతో పాటు మంచి సలహాలు, సూచనలు, సంప్రదింపులు ఇచ్చి వాళ్ళ ఆయుష్ని పెంచి వాళ్ళు ఇంకా 10 కాలాల పాటు హాయిగా జీవించేదానికి మన రోహిణి మేడం గారు అలాగే జనార్దన్ రెడ్డి గారు దీనికి ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. దాంతోపాటు ఇది గూడూరు పట్టణంలో అక్టోబర్ 2వ తేదీ జరిగిన ఆంజనేయ స్వామి జెండా పండుగ గ్రామోత్సవంలో 2 వ్యక్తులపై కత్తులతో దాడి చేసిన 3 వ్యక్తులను అరెస్ట్ చేసి వారిని కోర్టులో ప్రవేశపెట్టినట్లు వన్ టౌన్ సీఐ శేఖర్ బాబు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసులు మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలో అక్టోబర్ 2వ తేదీ జరిగిన ఆంజనేయ స్వామి జెండా పండుగ గ్రామోత్సవంలో పాల్గొన్న పట్టణానికి చెందిన అబ్దుల్లా రెహమాన్ అనే యువకునిపై పెద్ద మసీదు ప్రాంతంలో జెండా గ్రామోత్సవంలో డాన్స్ వేసే విషయంలో రాగిపాటి శ్రీనాథ్ అనే పట్టణానికి చెందిన మరొక యువకుడు గొడవపడ్డారు. ఈ క్రమంలో శ్రీనాథ్ కత్తితో అబ్దుల్లా రెహమాన్పై దాడి చేసి గాయపరిచి పారిపోయాడని రెహమాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన శ్రీనాథ్ మరియు సహనిందితులు మరో 2ని తాళ్లమ్మ గుడి సమీపంలో పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా జెండా పండుగ గ్రామోత్సవంలో చిన్న మసీదు ప్రాంతం పట్టణానికి చెందిన హరీష్ మరియు యశ్వంత్ అనే 2 యువకులు పాల్గొనగా పట్టణానికి చెందిన మనోజ్ అనే యువకుడు మరియు వెంకటేశ్వర్లు అనే మైనర్ బాలుడు గొడవపడి మనోజ్ మరియు వెంకటేశ్వర్లు హరీష్ మరియు యశ్వంతులపై దాడి చేసి గాయపరిచారు. బాధితుల ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిందని వన్ టౌన్ సీఐ శేఖర్ బాబు తెలిపారు. ఈ 2 కేసుల్లో ముద్దాయిలను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. దసరా పండుగ సందర్భంగా మన 2వ తారీఖు జెండా పండుగ నిర్వహించారు గూడూరులో. జెండా పండుగ సందర్భంగా 3వ తారీఖు ఉదయం మన గూడూరు పట్టణంలో 2 ఇన్సిడెంట్ జరిగినాయి. ఒకటి శివాలయం దగ్గర, ఒకటి చిన్న మసీదు దగ్గర. శివాలయం దగ్గర జరిగిన ఇన్సిడెంట్ దాంట్లో అబ్దుల్ రెహమాన్ అని ఆ వ్యక్తి గాయపడ్డాడు. ఆ గాయపడిన వ్యక్తి రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేసి ఎస్ఐ గారు నమోదు చేసి దాంట్లో ఉన్న ముద్దాయిల్ని నేను సాయంత్రం 4:30 గంటలకి సుమారు 4:30 గంటలకు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించింది. దానికి ముఖ్య ఉద్దేశం వాళ్ళకి ఆ రోజు అక్కడ జెండా వెళ్తున్న సందర్భంలో డ్యాన్స్ చేసే క్రమంలో తోపులాట జరిగింది. ఆ తోపులాట సందర్భంలో ఒకరు గొడవపడి అక్కడ ఉన్న రాగిపాటి సీనా తనతో పాటు తెచ్చుకున్న కత్తితో అబ్దుల్ రెహమాన్ అని పట్లో 3 చోట్ల స్టాబింగ్ చేయడం జరిగింది. దానివల్ల అతనికి గాయాలయ్యి హాస్పిటల్ జాయిన్ అయితే హాస్పిటల్ నుంచి రిపోర్ట్ వస్తే దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా 2వ ఇన్సిడెంట్ చిన్న మసీద్ దగ్గర అదేవిధంగా పొజిషన్ వెళ్తుంటే అక్కడ కూడా అదేవిధంగా డ్యాన్స్ వేసే క్రమంలో గొడవ జరిగింది. గొడవ చేసినప్పుడు కామూరు హరీష్కి నటారి యశ్వంత్కి 2కి గాయాలని. ఈ గాయాలు చేసిన వ్యక్తులు ఎవరంటే రాపూర్ మనోజు, చిట్టేటి వెంకటేశ్వర్లు. రాపూర్ మనోజు, చిట్టేటి వెంకటేశ్వర్లు 2 తమతో తెచ్చుకున్న కత్తులతో ఇద్దరి మీద దాడి చేశారు. ఆ నటారి యశ్వంత్కి ముఖం మీద ఇక్కడ ఛాతీ మీదుగా బాగా చీకుడు గాయాలయ్యి, ఇంకొక అతనికి కడుపులో స్టాబింగ్ అయింది హరీష్ అనే అతనికి. వాళ్ళిద్దరు వచ్చారు. వాళ్ళిద్దరిని కూడా మార్నింగ్ 8 గంటలకి మన రైల్వే పార్సల్ ఆఫీస్ దగ్గర అదుపులో తీసుకోవడం అయింది. వీళ్ళిద్దరిని తదుపరి చర్య నిమిత్తం కోర్టుకి హాజరుపరుస్తున్నాం. ఇసుక అవసరమైన వారు బయట వ్యక్తుల మాట విని మోసపోకుండా ఆన్లైన్లో నమోదు చేసుకుంటే ఖచ్చితంగా ఇసుక చేరుతుందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఆనంద్ మరియు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ సంయుక్తంగా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారులకు అవసరమైనంత ఇసుక అందుబాటులో ఉందని ప్రతిరోజు 4,500 నుండి 7,000 టన్నుల వరకు ఇసుక బయటకు తీస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక పాలసీ ప్రకారం సరఫరా చేసుకోవాలని, ఇసుక అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. అదేవిధంగా ఎక్కడైనా ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే తమకు స్వయంగా సమాచారం ఇవ్వాలని 24 గంటలు అందుబాటులో ఉంటామని తెలిపారు. మనకు జిల్లాలో చూస్తే ప్రస్తుతానికి 60,000 టన్నుల పైన శాండ్ మనకు 3 శాండ్ స్టాక్ యార్డ్స్లో అవైలబిలిటీ ఉన్నాయి. లాస్ట్ ఆగస్ట్ 15th నుంచి మనము శాండ్ సప్లై ఈ 3 స్టాక్ యార్డ్స్ నుంచి స్టార్ట్ చేయడం జరిగినాయి. లాస్ట్ 1 మంత్ ఆల్మోస్ట్ 25 రోజుల్లో 25 రోజుల్లో సుమారుగా 33,000 టన్నుల పైన ఆల్రెడీ శాండ్ డిస్పాచ్ చేయడం జరిగినాయి. ఇవన్నీ కూడా ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ అని చెప్పి ఏపీ శాండ్ పోర్టల్లోనే ద్వారా ఆన్లైన్లో ఎవరైతే బెనిఫిషరీస్ ఎవరైతే కావాల్సిన వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసేసుకొని పంపించడం జరిగినాయి. దీంట్లో డైలీ కెపాసిటీ అంటే సుమారుగా 4,500 దాకా లాస్ట్ సాటర్డే వరకు పెట్టడం జరిగింది. కానీ మన జిల్లాలో ఉన్న డిమాండ్ అంటే సుమారుగా 3,500 దాకా అవుతాయి. కానీ మనకు 2 జిల్లాలు ఇప్పుడు పక్కన ఉన్న కొంతవరకు ప్రకాశం, బాపట్ల కూడా మన సైడ్ నుంచి సపోర్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అది కాబట్టి మనం ఈ రోజు నుంచి 4,500 నుంచి ఉన్న కెపాసిటీని 7,500 దాకా పెంచుకోవడం జరిగినాయి. సో ఈ రోజు నుంచి క్వాంటిటీ కూడా పెరుగుతాయి, సప్లై కూడా పెరుగుతాయి. సో అది కాబట్టి ఎటువంటి శాండ్ తక్కువ ఉంది అనే మాట ఉండడానికైతే జిల్లాలో అవకాశం లేదు. ప్రస్తుతానికి మన జిల్లా డిమాండ్ కానీ ఎక్కువగానే ఆల్రెడీ ప్రొడక్షన్ ఉన్నాయి, డిస్పాచ్ కూడా ఉన్నాయి జిల్లాలో. ఎందుకంటే జిల్లా డిమాండ్ 3,500 అయితే మన దగ్గర ఆల్రెడీ లాస్ట్ 15 రోజుల నుంచి 4,500 దాకా మనం డిస్పాచ్ అప్రూవల్స్ ఇస్తున్నాము. కానీ ఇప్పుడు నుంచి ఎందుకంటే మిగిలిన జిల్లాలు కూడా కొంతమంది మన దగ్గర కూడా బుక్ చేసిన కాబట్టి 7,500 దాకా పెంచుకోవడం జరిగినాయి. ఒకవేళ ఇంకా అవసరం వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇంకా పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే మన జిల్లాలో సుమారు 70,000 దాకా ఆల్రెడీ 3 స్టాక్ యార్డ్స్లో అవైలబిలిటీ ఉన్నాయి. సో ఎక్కడ కూడా మనకు శాండ్ అవైలబిలిటీ లేదు అని మాట రావడానికి అవకాశం లేదు. ఏదైనా అలా దృష్టికి వచ్చినట్లయితే ఖచ్చితంగా అమౌంట్ పెంచుకుంటామని కూడా చెప్తున్నాము. సో ఇంకా రాబోయిన రోజుల్లో ఇది కాకుండా ఇప్పుడు మన ఎగ్జిస్టింగ్ ఉన్నది 3 పాయింట్స్ నుంచి వీఆర్ గివింగ్ శాండ్. ఇది కాకుండా ఇంకొక లొకేషన్ కందుకూర్ ఏరియాలో ఇంకొకటి ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ నుంచి కూడా వెంటనే రాబోయిన రోజుల్లో స్టార్ట్ చేస్తాం అనుకున్నాము. అదొకటి. ఇంకా ఆపరేటర్ గారు ఈరోజు ఈ జాయింట్ ప్రెస్ మీట్ కనెక్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గవర్నమెంట్ ఏదైతే మనకు ఈ శాండ్ పాలసీ ఉందో దానికి సంబంధించి ఎలా ఇంప్లిమెంటేషన్, దానికి ఇష్యూస్ ఏమైనా వాటిని రెక్టిఫై చేయడం కోసం చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ కలెక్టర్ గారు ఆల్రెడీ టెక్నికల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి ఇప్పుడు 3 స్టాక్ యార్డ్స్ యాక్చువల్గా రన్నింగ్ అవుతున్నాయి మన డిస్టిక్లో. దీనికి సంబంధించి అక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 24/7 మనం అక్కడ ఉండడం జరుగుతుంది. మెయిన్ దీంట్లో ఏంటంటే మనకు 24/7 మన డిపార్ట్మెంట్ని అయితే మెన్ను మనం అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఓన్లీ ఏదైతే వెహికల్స్ ఆథరైజ్డ్ వెహికల్స్ని మాత్రం అలో చేస్తున్నాం, అన్ఆథరైజ్డ్ వెహికల్స్ మనం అలో చేయట్లేదు. అట్ ది సేమ్ టైం 24/7 సీసీటీవీ నెట్వర్క్ కూడా అక్కడ మనం ఆల్రెడీ రన్నింగ్ అవుతూ ఉంది. మన పాయింట్ బుక్స్ కూడా పెట్టడం జరిగింది. సో జ్యూడిక్షనల్ ఆఫీసర్స్, ఎస్డిపిఓస్ కూడా కొద్దిగా ఫ్రీక్వెంట్గా విజిట్ చేసి ఆ పాయింట్ బుక్స్లో కూడా ఎంట్రీ చేస్తున్నారు. సో ఎవరు ఉంటున్నారు ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు కూడా విజిట్ చేయడం జరుగుతుంది. సో ఇది కాకోకుండా మనకు ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీకి సంబంధించి మనకు ఈ శాండ్ పాలసీ ఇంప్లిమెంట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు మనము 182 కేసెస్ మనము రిజిస్టర్ చేసాము. దాదాపు 353 మంది మీద మనం కేసులు పెట్టడం జరిగింది. సో 298 వెహికల్స్ మనము సీజ్ చేసాం ఇప్పటి వరకు. సో ఇల్లీగల్ యాక్టివిటీకి సంబంధించి సో మనకు 3 రకాల సోర్సెస్ ఉంటాయి. ఒకటి మా డిపార్ట్మెంట్ పరంగా మేము ఇంటెలిజెన్స్ మేము ఓన్గా డెవలప్మెంట్ చేసుకొని ఆ రైడ్స్ అవన్నీ కండక్ట్ చేస్తాం. 2 కామన్ పబ్లిక్, సో వాళ్ళ నియర్ బై ఏరియాస్లో ఏదన్నా లీగల్ యాక్టివిటీ ఉంటే కూడా మనకు వాళ్ళు ఫోన్ చేసి చెప్పినప్పుడు ఇమీడియట్గా మనం లోకల్ పోలీస్కి చెప్పి మనం రైడ్స్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం మీడియా ద్వారా కూడా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కూడా మనము యాక్చువల్గా రైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో కొన్ని ప్లేస్లు ఎక్కడైతే మనకు ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి వాటి సోర్సెస్ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకొని సో కొద్దిగా ఫ్రీక్వెంట్గా మనం మన డిపార్ట్మెంట్ వాళ్ళని వెరిఫై చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడైతే ఇల్లీగల్ జరిగే ప్లేసెస్ కూడా మన డిగ్గింగ్స్ కూడా అంటే వెహికల్స్ మూవ్మెంట్ లేకపోయినట్టు కూడా గుంతలు తవ్వడం ఇవన్నీ కూడా మనము చేస్తున్నాం. సో నా మీడియా వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే
సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ఎనీ టైం మీరు నైట్ టైం కాల్ చేసినా కూడా ఈవెన్ నేను కూడా అవైలబిలిటీ ఉంటాను. చెప్పినట్టు ఇమ్మీడియట్గా మనం కూడా రైడ్ చేయడం జరుగుతుంది. అదే కాకున్నట్టుగా రెవెన్యూ డిపార్ట్మెంట్, మైనింగ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనం జాయింట్ రైడ్స్ కూడా చేస్తున్నాం. సో నిన్న కూడా దాదాపుగా 5 కేసులు రిజిస్టర్ చేసి 9 ట్రాక్టర్స్ మనము సీజ్ చేయడం జరిగింది. సో మీడియా వాళ్ళు కూడా ఏంటంటే మనకు ఇది గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నది కాబట్టి మనం కూడా ఏదైనా ప్రింట్ మీడియాలో మనం రాసేటప్పుడు కూడా కొద్దిగా ఇంపార్షియల్గా రాస్తే బాగుంటుంది. ఎందుకంటే మెసేజ్ ఎలా మనం ప్రాపర్గా జనాలకి రీచ్ అయ్యేటట్లు ఉండాలి. సో మీరు చెప్పేదాన్ని బట్టి కూడా జనాలకి దీని మీద ఒక ఒపీనియన్ వచ్చేస్తున్నాడు, పర్సెప్షన్ అనేది వస్తుంది. కాబట్టి సో ఏదైనా ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా ఎనీ టైం మీరు చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మనం ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళకి రీచ్ అయ్యేటట్లు చేయడమే మన మెయిన్ ముఖ్య ఉద్దేశం కాబట్టి అది అందరి రెస్పాన్సిబిలిటీ. సో మా సైడ్ నుంచి కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా చెప్పినా కూడా మనం దాన్ని కూడా రెక్టిఫై చేసుకుంటాం. గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తున్నామని చెప్పేది కూడా చెప్తే కూడా మనం దానికి తగ్గట్టు కూడా యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గూడూరు పట్టణం పరిధిలోని బైపాస్ రోడ్డు సమీపంలో ఒక నక్షత్ర తాబేలు రోడ్డుపై పడి ఉండగా ఆ రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్న వాహనాల వలన తాబేలుకు ఇబ్బంది కలుగుతుందని గమనించిన జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ తాబేలు సురక్షితంగా తీసుకువచ్చి సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు జనసేన పార్టీ కార్యాలయంలో నక్షత్ర తాబేలును స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మాకు రేంజ్ ఆఫీసర్ వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మేము జనసేన పార్టీ ఉపాధ్యక్షులు నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు వారు దగ్గరికి కలమన్నారు. ఆ ఉద్దేశంతో నేను వాళ్ళ పార్టీ ఆఫీస్ వారికి దగ్గరకు వచ్చి సార్ను కలవగా వాళ్ళు నిన్న 6వ తారీఖు సాయంత్రంగా చెలకూరు నుంచి గూడూరు వస్తుండగా మార్గ మధ్యలో సాయిబాబా గుడి అట కొండస్వరము ప్రాంతంలో నక్షత్ర తాబేలు రోడ్డు దాటుతుండగా గమనించి ఇది బస్సు కింద కానీ ఏదైనా పడే అవకాశం ఉంది కాబట్టి ప్రొటెక్ట్ నిమిత్తమై దాన్ని తీసుకొని వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని మాకు ఉదయాన్నే మా రేంజ్ ఆఫీసర్ తెలపడం వల్ల మమ్మల్ని పంపించారు. వచ్చి మేము సార్ని కాంటాక్ట్ అయ్యి దాన్ని ఉన్నటువంటి నక్షత్ర తాబేలుగా గుర్తించి వాళ్ళకి ఆ తాబేలు యొక్క విషయం తెలియపరిచి ఇది ఎలాంటి ఏమన్నా కానీ జంతువులు కానీ ఏమన్నా కావచ్చు ఫారెస్ట్ సంబంధించినట్టు ప్రొటెక్ట్ చేయమని చెప్పి 10 మందికి మోటివేట్ చేయమని చెప్పి మంచి స్థితిలో ఉన్నటువంటి నక్షత్ర తాబేలను మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ విషయాన్ని మా రేంజ్ ఆఫీసర్ తెలియపరిచి ఆయన తగుసేరు నిమిత్తం తదుపరి అడవిలో నిమిత్తం నేను తెలుపుతా ఉన్నారు. దాంతో మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని సార్ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. నమస్కారం అండి. నా పేరు చంద్రశేఖరరావు, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిని. నిన్న చిలకూరు నుంచి గూడూరు టౌన్లోకి వచ్చినప్పుడు సాయిబాబా మందిరం సమీపంలో ఒక తాబేలు అనేది కనిపించింది. ఆటోలు బస్సులు తిరుగుతున్నసరికి దాని కింద పడుతుందని అనిపించింది. దాన్ని ప్రొటెక్ట్ చేసి మన అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాము. అది నక్షత్ర తాబేలుగా గుర్తించడం జరిగింది. అది అరుదుగా కనిపిస్తుంది కాబట్టి అది చాలా ప్రాముఖ్యం ఉంది కాబట్టి అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి సమాచారం ఇచ్చిన వెంటనే ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి అప్పగించడం జరిగింది. మన రేంజ్ ఆఫీసర్ చంద్రరామయ్య ఆదేశాలతో సిబ్బంది రవీంద్ర సార్ వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి ఈ నక్షత్ర తాబేలుని జాగ్రత్తగా అప్పగించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వన్యప్రాణుల మీద ప్రేమతో చూడాలి. ప్రస్తుతానికైతే వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవాలు జరుగుతున్నాయి, వారోత్సవాలు. ఇది కాకతాళీయంగా నిన్న మా కంటికి కనిపించడంతో అక్కడ దాన్ని జాగ్రత్త చేసి ఏదైనా వెహికల్ కింద పడితే ప్రమాదం జరుగుతుందని చెప్పి ప్రొటెక్ట్ చేసి తీసుకురావడం జరిగింది. సార్ రవీంద్ర సార్ కూడా దీన్ని తీసుకెళ్లి వాళ్ళ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అడవిలో వదిలిపెట్టడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వన్యప్రాణుల మీద ప్రేమ అనేది పెంచుకొని వన్యప్రాణులు సంరక్షించుకొని మన పర్యావరణం కూడా రక్షించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా జనసేన తరపు నుంచి తెలియజేసుకుంటూ, అలాగే ఈ తాబేలు చిక్కిన వెంటనే మన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు కూడా తెలియజేయడం జరిగింది. అరుదుగా దొరికే నక్షత్ర తాబేలు కాబట్టి ఆయన కూడా వెంటనే స్పందించి ఉన్నతాధికారులతో కూడా మాట్లాడి అటవీ శాఖ అధికారులకి చెప్పడంతో వాళ్ళు వచ్చి తీసుకుంటున్నారు. మాకు వెంటనే స్పందించేటికి వచ్చినట్టు రవీంద్ర సార్కి, ఆయన సిబ్బంది కృష్ణయ్య సార్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రేంజరు, అలాగే డివిజనల్ ఆఫీసర్ చంద్రరామయ్య సార్కి, పల్లవి మేడం గారికి ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ వన్యప్రాణులను రక్షించేదానికి ఎంతో కొంత సమయం కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణ పరిధిలోని పలు దేవస్థానాల్లో అమ్మవార్లు వివిధ రకాల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు దేవస్థానంలో జరుగుతున్న ప్రత్యేక పూజల్లో పాల్గొని ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న శ్రీ ధర్మరాజుల స్వామివారి దేవస్థానంలో శ్రీ ద్రౌపదీదేవి అమ్మవారు బండాసుర వసుంభ శుంభ నిశుంభ పద అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గూడూరు పట్టణంలోని బజార్ వీధిలోని కలసం కొట్టులో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు గౌరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గూడూరు పట్టణంలోని బజార్ వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు శ్రీ మోహినీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానంలో మహిళా భక్తులు సామూహిక దేవీ పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. समर्पयामि मुखे बलश्चनामल्यं मुक्तकर्णं समायुक्तं कामपदं दशरथं ताम्बूलं గూడూరు పట్టణంలోని రాజావీధిలోని శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానంలో అమ్మవారు బాలత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానంలో నిర్వహించిన సామూహిక కుంకుమ పూజలో భక్తులు పాల్గొని శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. श्रीमान वर्तमानीन व्यवहारिक चांद्रमानोपनमूर्ति राज्य भ्रमण द्वितीय वरार्धे श्वेतवर्यारम्भे वाहिते प्रवेशनिर्योगे विसर्गस्य एकदन्तस्य कविरस्य गिरिजन्यो लम्बोदरस्य शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని శ్రీ విజయదుర్గాదేవి ఉపపీఠంలో ఆదివారం శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉపపీఠంలో వేద పండితుల ఆధ్వర్యంలో విశేష పూజలు, ప్రత్యేక హోమాలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ऐश्वर्य अभि वृद्ध्यर्थम धर्म कुमारस्य पार्थसिद्धार्थवर्धन शुभकरण एवं गोत्रः सौभाग्यवत्याः వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణ పరిధిలోని పలు దేవస్థానాల్లో అమ్మవార్లు వివిధ రకాల అలంకారంలో భక్తులకు దర్శనం.